గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ గౌడ్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. చీర్మౌడి మండల పాత్రికేయ మిత్రులైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను ఈగురు రవీందర్, తాజా మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నిన్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా శ్రీ బొమ్మ మహేష్ గౌడ్ గారిని నియమించడం పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మరియు రాష్ట్ర ప్రజల లోపల సర్వత్రా హర్షం వెలిగించాం. ఇవాళ వాస్తవానికి బడుగు బలహీన వర్గాలకు ఒక సముచితమైనటువంటి యొక్క స్థానం కల్పించి రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక పదవిని కేటాయించడం పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఒక సంకేతాలు ఈ యొక్క రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది. ఈ యొక్క సందర్భంగా గతంలో కూడా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా బీసీ కమిషన్ను చైర్మన్గా నిరంజన్ గారిని నియమించడం, నిరంజన్ గారు కూడా క్లియర్ కట్గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి మనం 23% నుంచి 48% వరకు ఈ బీసీ రిజర్వేషన్ల యొక్క అమలును పెంచి ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పి మొన్న హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు రాహుల్ గాంధీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి యొక్క ఈ బీసీల సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతుందనేటువంటి అంశం మనకు తేలితెల్లమవుతుంది. ఈ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించడం పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క యావత్తు బీసీ సమాజం అంతా కూడా సర్వత్రా హర్షం వెలుగుతున్నారని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి కాంగ్రెస్ అధిష్టానానికి, అదేవిధంగా నియమించినటువంటి ఒక రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా అన్న పొన్నమన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి యొక్క ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ప్రజాపాలనను కూడా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఈ యొక్క పార్టీ టీపీసీసీ అధ్యక్షుని యొక్క పాత్ర ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా అమలు చేసేందుకు కీలకమైనటువంటి యొక్క పాత్ర పోషిస్తారనేటువంటి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా అధిష్టానం పట్ల అంకిత భావం, చిత్తశుద్ధితోటి గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి నిత్య సేవ చేసినటువంటి మహేష్ గౌడ్ గారు అన్ని విధాలుగా పూర్తి స్థాయి అర్హుడు అని చెప్పి మరొకసారి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్న మరొకసారి అందించడానికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్.